చెందిన అర్జున్ ఊరికి వచ్చాడు. తనతో పాటు తన మొబైల్ తీసుకొచ్చాడు. తాతగారు ప్రేమను చూపారు, కష్టం గురించి పాఠం చెప్పారు. రాహుల్తో కలిసి పైపును తెరిచాడు. వేర్లు ఇరుక్కున్నాయి. అర్జున్ చెప్పాడు, చుక్క చుక్కతో దాహం తీరింది, మొక్కలు మళ్ళీ తలెత్తుకున్నాయి. బంతిని వదిలి బయట ఆడుకున్నాడు. ఆనందాల జాతర మొదలయ్యింది. అసలు ప్రపంచం మనసును నింపింది. ఎండాకాలపు సెలవులు అలా గడిచాయి. గదిలో పగటిపూట కూడా పూర్తిగా చీకటి కమ్ముకుని ఉంది. ఎందుకంటే పరదాలు మూసి ఉన్నాయి. అర్జున్ తన మంచం మీద కూర్చుని ఉంటాడు. మొబైల్లో గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. తన వేళ్లు ఎంతో వేగంగా స్క్రీన్ మీద నడుస్తూ ఉంటాయి. కాని తన దృష్టి మొత్తం మొబైల్ మీద మాత్రమే ఉంటుంది. అప్పుడే వాళ్ళమ్మ మాయ గదిలోకి వస్తుంది. తను అన్ని వైపులా చూస్తుంది. గది పరిస్థితిని చూసి వెంటనే కోప్పడుతుంది. ఆమె ముందుకు వస్తుంది. ఒక్క దెబ్బతో పరదాలను తెరుస్తుంది. అర్జున్, నువ్వు రోజంతా ఇలా చీకట్లోనే కూర్చునుంటావా? బయట చూడు, ఎంత బావుందో ఎండ. కనీసం వెళ్ళి నీ స్నేహితులతో పాటు కింద ఆడుకోవచ్చు కదా. అమ్మా ప్లీజ్, బయట చాలా వేడిగా ఉంది, కిందంతా బోరింగ్గా ఉంది. నా ఫ్రెండ్స్ అందరూ ఆన్లైన్ గేమింగ్స్ ఆడుతున్నారు. ఈ మ్యాచ్ అవ్వబోతుంది, 5 నిమిషాలంతే. మాయా అర్జున్ వైపు చాలా సీరియస్ గా చూస్తుంది. తన చేతుల్లో నుంచి మొబైల్ ని వెంటనే లాగేసుకుంటుంది. లేదు, ఇక చాలా అయిపోయింది. నీకు వేసవి సెలవులు మొదలైపోయాయి. నువ్వు ఈ ఫోనుకు బానిసగా మారడం నేను చూడలేను. నేను నిర్ణయించుకున్నాను. మనం రేపే ఊరికి వెళ్తున్నాము. మీ తాతగారు నిన్ను తలుచుకుంటున్నారు. ఏంటి, ఊరికా? మమ్మీ, అక్కడ సిగ్నల్ కూడా రాదు. నేను అక్కడ ఏం చేస్తాను? అక్కడ మట్టి పశువులు ఉంటాయంతే. ప్లీజ్ నన్ను ఇక్కడే ఉండనివ్వు. అన్నీ సర్దుకో అర్జున్. మనం రేపు ఉదయమే బయలుదేరుతున్నాం. అక్కడ నీకు అసలైన ప్రపంచం కనిపిస్తుంది. ఈ చిన్న స్క్రీన్ ప్రపంచం నుంచి బయటకు రా. మాయ ఆ మాట చెప్పి వెళ్ళిపోతుంది. అర్జున్ ఈ మాటకి చాలా అసంతృప్తి చెందుతాడు. మరుసటి రోజు ఒక బస్ ఊరి బస్టాండ్ దగ్గరకొచ్చి ఆగుతుంది. అర్జున్ ఇంకా మాయ బస్సులో నుంచి దిగుతారు. ఊరు 4 దిక్కుల నుంచి ఎంతో పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. గాలి కూడా చల్లగా తాజాగా అనిపిస్తుంది. అర్జున్ తన భుజం మీద బ్యాగ్ వేసుకుని దిగులుగా కనిపిస్తాడు. కాని మాయా మొహంలో ఊరు తిరిగి వచ్చిన సంతోషం స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడే రాహుల్ తన సైకిల్ తీసుకొని అక్కడికి వస్తాడు. అర్జున్ భాయ్, అత్తయ్య, నేను ఎప్పటినుంచో మీకోసం ఎదురు చూస్తున్నాను. రండి, సామాన్లు సైకిల్ మీద పెట్టండి. అరే రాహుల్, ఇక్కడ చాలా మట్టుంది. నా ఫోన్ చూడు, ఇందులో ఒక్క నెట్వర్క్ సిగ్నల్ కూడా లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇలా చూడు, ఇక్కడ నెట్వర్క్ అవసరం ఎవరికుంటుంది? ఇక్కడ పక్షుల శబ్దాలు, చల్లని గాలులే సరిపోతాయి. పదండి, తాతయ్య ఇంట్లో మీకోసం ప్రత్యేకంగా మామిడి జ్యూస్ తయారు చేసి కూర్చున్నారు. అర్జున్ దిగులుగా కనిపిస్తాడు. తన బ్యాగ్ ని రాహుల్ సైకిల్ మీద పెడతాడు. ఆ తర్వాత అందరూ కలిసి ఇంటికి బయలుదేరతారు. ఇంటి వాకిట్లో తాతగారు మంచం మీద కూర్చుని ఉంటారు. వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే ముగ్గురు ఇంటికి చేరుకుంటారు. వాళ్లను చూడగానే తాతగారు చాలా సంతోషిస్తారు. ఆయన వెంటనే అర్జున్ దగ్గరికి వస్తారు. తనని గట్టిగా హత్తుకుంటారు. వచ్చేసాడు నా పట్నం పులి. చాలా పెద్దవాడైపోయాడు. బహుశా పట్నం గాలి నిన్ను కాస్త బలహీనంగా మార్చినట్టుంది. నమస్కారం తాతయ్య, కాస్త అలసిపోయానంతే. ఇక్కడ వేడి కూడా బాగా ఉంది. వేడైతే ఉంది బాబు, కానీ ఈ ఇంటి గోడలు మట్టి గోడలు. ఇవి నిన్ను చల్లగా ఉంచుతాయి. కానీ ఒక సమస్య ఉంది. గత 2 రోజులుగా మా ఇంట్లో పైపుల్లో నీళ్లు రావడం, ఊరి బావిలో నీటి మట్టం కూడా చాలా కిందకి ఉండిపోయింది. ఏమైంది నాన్నగారు? మోటార్ పాడైపోయిందా? లేదు, మోటార్ బాగానే ఉంది. బహుశా ఎక్కడో ఏదో అడ్డుపడినట్టుంది. నేను ప్లంబర్ని పిలిచాను, కానీ అతను వచ్చే వారం కంటే ముందు రాలేనన్నాడు. అంతవరకు మనం దూరంగా ఉన్న చెరువులోంచి నీళ్లు తెచ్చుకోవాలి.
అర్జున్ ప్రతిరోజు చెరువులో నుంచి నీళ్లు తెచ్చుకోవాలనేది విని కాస్త భయపడతాడు. అక్కడ రాహుల్ అన్ని బ్యాగులు లోపల పెడతాడు. ఆ తర్వాత అందరూ వెళ్లి పూర్తిగా ఫ్రెష్ అయిపోతారు. కొంత సమయం తర్వాత అర్జున్ ఇంకా రాహుల్ ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని నీడను ఆస్వాదిస్తూ ఉంటారు. అర్జున్ అటు ఇటు నెట్వర్క్ కోసం వెతుకుతూ ఉంటాడు. నిజానికి రాహుల్ రాళ్లు ఇంకా మేకు సహాయంతో తన చెప్పులను సరిచేసుకుంటాడు. రాహుల్, నిజం చెప్పు, నిజంగా ఇక్కడెక్కడా వైఫై లేదా? నేను నా స్నేహితులకి ఒక ముఖ్యమైన మెసేజ్ పంపించాలి. అరే, ఇక్కడ వైఫై హైఫై జీవితం నడవదు. కష్టపడు, ప్రశాంతంగా పడుకో. అది కాకుండా తాతయ్య చింతిస్తున్నారు. నువ్వు నాకు సాయం చేస్తావా? పైప్లో అసలు ఏం సమస్య ఉందో తెలుసుకోవడానికి. నాకు పైప్స్ గురించి ఏం తెలుసు? నాకు కేవలం యాప్స్ డౌన్లోడ్ చేయడమే తెలుసు. అదేమైనా యాప్ అయి ఉంటే దాని హెల్ప్తో పైప్ని సరి చేసేవాడిని. మెదడు పెట్టు అర్జున్, నువ్వు స్కూల్లో విజ్ఞానం చదువుతావు కదా. పద చూద్దాం నీళ్లు ఎక్కడ ఆగుతున్నాయో. అర్జున్ మనసు చంపుకొని తన మొబైల్ ని జేబులో పెట్టుకుంటాడు. రాహుల్ వెనకాలే ఇంటి వెనుక వైపుకి వెళ్లిపోతాడు. అక్కడ మెయిన్ పైప్ లైన్ ఉంటుంది. రాహుల్ ఇంకా అర్జున్ ఇంటి వెనుక ఉన్న భాగానికి చేరుకుంటారు. అక్కడ పైపులన్నీ ఉంటాయి. ఇద్దరూ ఒక చిన్న ట్యాంక్ లో నుంచి ఇంటి వరకు వెళ్లే పాత ఇనుప పైపులను శ్రద్ధగా చూస్తారు. చూడు, ఇక్కడ శబ్దం బాగా ఉంది. అంటే దీని అర్థం నీళ్లు ఇక్కడ దాకైతే వస్తున్నాయి, కానీ ముందుకు వెళ్ళడం లేదు. ఆగు, ఒకవేళ నీళ్లు ఇక్కడ ఆగిపోతున్నాయంటే దీని ముందు భాగం ఖాళీగా ఉండాలి. అర్జున్ ముందుకు వెళ్లి పైప్ మీద నెమ్మదిగా కొడతాడు. అందులో నుంచి ఒక చిన్న శబ్దం వస్తుంది. నువ్వు చెప్పింది నిజమే. బ్లాకేజు ఈ కనెక్షన్ దగ్గరే ఉంది. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. తాతగారి దగ్గర ఒక పాత ఉప్పు ఉంది. అది తుప్పుని సరిచేస్తుంది. మనం దాన్ని ఉపయోగిద్దాం. వాళ్ళిద్దరూ ఒకరివైపొకరు చూసుకుంటారు. తర్వాత సరేనని అంగీకారం తెలుపుతారు. ఆ తరువాత మొదటిసారి అర్జున్ కొంతసేపటికి తన మొబైల్ ని మర్చిపోతాడు. కొంత సమయం తర్వాత రాహుల్ ఇంకా అర్జున్ వెంటనే తాతగారి గదిలోకి వెళ్తారు. వాళ్ళకక్కడ ఆయుధాలు ఇంకా ఉప్పు నీళ్ల కోసం వెతుకుతారు. కాసేపట్లోనే వాళ్ళకది దొరుకుతుంది. అర్జున్ ఒక రెంచు తీసుకుంటాడు. రాహుల్ ఉప్పున్న నీళ్లు తీసుకుంటాడు. ఎప్పుడైతే వాళ్ళు బయటికి వెళ్ళబోతారో అప్పుడే తాతగారు గదిలోకి వస్తారు. ఏం వెతుకుతున్నారు పిల్లలు? ఏం ఖజానా దొరికింది? తాతయ్య, పైపు ఎక్కడ బ్లాక్ అయిందో మేము కనిపెట్టేశాము. దాన్ని శుభ్రం చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా. కానీ గుర్తుపెట్టుకోండి, బలానికి బదులుగా మీరు మెదడుని ఎక్కువ ఉపయోగించాలి. వాటిని బలవంతంగా తెరవద్దు. అర్జున్ ఇంకా రాహుల్ సరేనని తల ఊపుతారు. అక్కడి నుంచి బయలుదేరిపోతారు. ఇద్దరూ మళ్ళీ పైప్ దగ్గరికి చేరుకుంటారు. రాహుల్ తుప్పు పట్టిన పైప్ దగ్గర ఉప్పు నీళ్లను వేస్తాడు. అర్జున్ రెంచుతో దానిని లూజ్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు. అదే సమయంలో రాహుల్ పైప్ ని గట్టిగా పట్టుకుంటాడు. ఇంకొంచెం బలాన్ని పెట్టు అర్జున్, కాసేపట్లో తెరుచుకుంటుంది. ఇది చాలా గట్టిగా ఉంది. పట్టణంలో అయితే ఒక కాల్ చేస్తే ప్లంబర్ వచ్చేస్తాడు. అక్కడ అంతా చాలా సులభంగా అవుతుంది. సులభమైన వస్తువులు మనల్ని బలంగా మార్చవు. నువ్వు స్వయంగా ఏదైనా సరిచేస్తే ఆ సంతోషమే వేరసలు. ఈ ప్రయత్నం తరువాత మొత్తానికి పైప్ కనెక్షన్ తిరుగుతుంది. అది ఓపెన్ అవుతుంది. ఇద్దరి మొహాలలోనూ విజయపు చిరునవ్వు కనిపిస్తుంది. పైపు పూర్తిగా తెరుచుకున్న తర్వాత వేరైన తర్వాత వాళ్ళకి లోపల చిన్న చిన్న మొక్కలు కనిపిస్తాయి. చూడు, ఈ మొక్కలు పైప్ మొత్తాన్ని బ్లాక్ చేసేశాయి. ఇద్దరు సమస్యను అర్థం చేసుకుంటారు. వాళ్ళు కలిసి పైప్ ని చక్కగా శుభ్రం చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని చక్కగా పెట్టేస్తారు. ఇప్పుడు నీళ్లు మళ్ళీ ఫ్లో అవుతాయి. అది చూసి ఇద్దరూ సంతోషిస్తారు. అక్కడి నుంచి తిరిగి వెళ్తారు. వెళ్లేటప్పుడు అర్జున్ వెనక ఉన్న మొక్కల్ని చూస్తాడు. అవి తక్కువ నీళ్లు కారణంగా ఎండలో ఎండిపోతూ కనిపిస్తాయి. రాహుల్, మనం ఈ మొక్కల కోసం ఏదైనా ఏర్పాటు చేయలేమా? ఏం ఏర్పాటు? మనం బకెట్తో నీళ్లు పోస్తామంతే. లేదు, నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం పాత ప్లాస్టిక్ బాటిల్స్లో చిన్న కన్నం పెట్టి వాటిని మొక్కల మొదట్లో నాటితే నీళ్లు తిన్నగా వేర్లకు వెళ్తాయి. అవి ఎండిపోవు. దాన్నే డ్రిప్ ఇరిగేషన్ అంటారు.
ఇది చాలా మంచి ఐడియా. మన దగ్గర వెనకాల బోలెడన్ని పాత బాటిల్స్ ఉన్నాయి. ఇద్దరూ స్టోర్ రూమ్ లో నుంచి నీళ్ల బాటిల్స్ తీసుకుని వస్తారు. వాళ్ళ పనిని మొదలు పెడతారు. అర్జున్ బాటిల్ మూతకి చిన్న చిన్న కన్నాలు పెడతాడు. ఇక రాహుల్ బోటని నిలబెట్టడానికి దానికి కర్రలను కడతాడు. తాతగారు ఇంకా మాయ గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అర్జున్ ఇంకా రాహుల్ లోపలికొస్తారు. వాళ్ల బట్టలకి మట్టి అంటుకొనుంటుంది. కాని వాళ్ల మొహాలు ముందు కంటే ఎక్కువ సంతోషంగా కనిపిస్తాయి. ఓరి నాయనో, మీరిద్దరూ ఏంటిలా తయారయ్యారు? అర్జున్, నువ్వేనా అది? ఉదయం మట్టిని చూసి భయపడ్డావు కదా. మమ్మీ, మేము పైపుని సరిచేశాము. అంతేకాదు, మేము మొత్తం తోట కోసం నీళ్లను సేవ్ చేసే సిస్టమ్ కూడా ఏర్పాటు చేశాం. నిజంగానా? పదండి చూద్దాము. తర్వాత నలుగురు అక్కడ్నుంచి వెళ్తారు. నలుగురు వాకిట్లో ఉన్న పైపు దగ్గరికి చేరుకుంటారు. అర్జున్ ముందుకు వెళ్లి పైప్ ని ఓపెన్ చేస్తాడు. ముందు సన్నని గాలి శబ్దం వస్తుంది. కాని ఆ తర్వాత వెంటనే పైపులో నుంచి చక్కగా నీళ్లు వస్తాయి. అయిపోయింది, నీళ్లు వస్తున్నాయి. అందరూ చాలా సంతోషిస్తారు. అర్జున్ లోపల ఎలాంటి సంతోషం ఉంటుందంటే అది తనకి ఏ వీడియో గేమ్ వల్ల ఎప్పుడూ కలగలేదు. ఆగకు, ఇప్పుడు ఇంకా ఒక విషయం మిగిలింది. పద, వెనక తోటలోకి వెళ్దాం. పద. అర్జున్ వేగంగా ఇంటి వెనక వైపుకి పరిగెడతాడు. మిగతా వాళ్ళందరూ కూడా తన వెనకాలే అక్కడికి చేరుకుంటారు. అర్జున్ అక్కడికి చేరుకొని తాతగారు ఇంకా మాయాకి ఆ డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాట్లను చూపిస్తాడు. దానిని తను రాహుల్తో కలిసి తయారు చేశాడు. బాటిళ్లలో నుంచి నీటి చుక్కలు నెమ్మది నెమ్మదిగా మట్టిలో పడుతుంటాయి. ఇక మొక్కలు ఇప్పుడు ముందు కంటే ఎక్కువ పచ్చగా ఇంకా ఆరోగ్యంగా కనిపిస్తాయి. మీరు ఇది కూడా నిరూపించారు. ఒకవేళ మీకు జ్ఞానం ఉంటే దాన్ని మీరు ఎక్కడైనా ఉపయోగించొచ్చని. తాతయ్య, నాకు అర్థమైంది. నా ఫోన్ నాకు ప్రపంచాన్ని చూపించేది, కానీ నాకు అనుభూతిని కలిగించలేదు. నీకు బోరు కొట్టినందుకు చాలా సంతోషంగా ఉంది అర్జున్. బోరా? మమ్మీ, ఇప్పుడు నేను రాహుల్తో కలిసి పాత బావిని కూడా సరిచేయాలి. మేము రేపటి ప్లాన్ కూడా వేసుకున్నాము. అందరి మొహాలలోనూ సంతోషాలు నిండాయి. వాళ్ళీ క్షణాన్ని ఆనందిస్తున్నారు. మరుసటి రోజు రాహుల్ ఇంకా అర్జున్ బావి దగ్గర సరిచెయ్యటం మొదలు పెడతారు. వాళ్ళిద్దరూ కలిసి కొండలు పొలాలలో తిరుగుతారు. రాహుల్ అర్జున్ ని తన స్నేహితుల దగ్గరికి తీసుకువెళ్తాడు. అక్కడ అర్జున్ కబడ్డీ ఇంకా ఖోఖో ఆడతాడు. ఇలాగే రోజులు గడిచిపోతాయి. ఆ తర్వాత అర్జున్ తిరిగి వెళ్లే సమయం వచ్చేస్తుంది. మరుసటి రోజు మాయ ఇంకా అర్జున్ బస్ స్టాండ్ కి చేరుకుంటారు. అక్కడికి వాళ్ళని రాహుల్ ఇంకా తాతగారు తీసుకువెళ్తారు. సరిగ్గా యాత్ర మొదలైనట్టుగానే రాహుల్ అర్జున్ బ్యాగ్ ని తన సైకిల్ మీద పెట్టుకుని వస్తాడు. మళ్ళీ సెలవులకి తప్పకుండా రా అర్జున్. ఇంకా మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. తప్పకుండా రాహుల్, నేను త్వరగా తిరిగొస్తాను. అన్ని మొక్కలను జాగ్రత్తగా చూసుకో. వచ్చే సంవత్సరం వాటి పళ్ళే తిందాము. ఆ తర్వాత అర్జున్ రాహుల్ ని హత్తుకుంటాడు. ఆ తర్వాత తాతగారి కాళ్లకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకుంటాడు. సంతోషంగా ఉండు బాబు. గుర్తుపెట్టుకో, అసలైన విజయం ఏంటంటే అందరినీ తోడుగా తీసుకెళ్లేది. అర్జున్ చిరునవ్వుతో సరేనని తల ఊపుతాడు. అంతలోనే బస్సు వచ్చేస్తుంది. మాయా ఇంకా అర్జున్ బస్సులోకి ఎక్కుతారు. వాళ్ళిద్దరూ తాతగారికి రాహుల్ కి వీడ్కోలు చెప్తారు. కథ ఇక్కడితో సమాప్తమవుతుంది.